జిల్లాలో టెక్స్టైల్ పార్క్ కోసం భూసేకరణ వివాదంగా మారుతోంది. పరిశ్రమల పేరుతో పచ్చని పొలాలను లాక్కుంటే సహించేది లేదంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. 4 గ్రామాల రైతులు వరంగల్ నరసంపేట రహదారిపై 2 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. భూముల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని సర్కార్ను హెచ్చరించారు రైతులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. పరిశ్రమల స్థాపన కోసం పచ్చని పొలాలను లాక్కోవద్దంటూ వరంగల్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. దాదాపుగా 4 గ్రామాలకు చెందిన రైతులు ఊకల్ హవేలీ క్రాస్ రోడ్డు వద్ద కొద్దిసేపటి క్రితం ఆందోళన నిర్వహించారు. దాదాపుగా వరంగల్ నరసంపేట రహదారిపై చేసిన రాస్తారోకోతో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. తమ గ్రామాల పరిధిలోనే ఒక భూమిని కూడా, ఒక సెంటు భూమిని కూడా ఇచ్చేది లేదంటూ రైతులు కరకండిగా చెప్తున్నారు. చెప్పండి, అసలు ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? మీ ఆందోళనకు గల ప్రధాన కారణం ఏంటి? మాకు ఐదు రోజుల నుండి మాకు ఏదో రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు భూములు కావాలని మాకు ఒక భయాందోళన సృష్టించిండ్రు. ఆ భూములు సుధా 4 చెరువులు, కాకతీయుల నాటి కాలం నాటి 4 చెరువుల కింద పంట పొలాలు, ఆ 4 ఊళ్ళో ఆధారపడి బ్రతుకుతున్నాము. ఆ భూములు ఎట్టి పరిస్థితుల్లో మేము మాత్రం భూ సంరక్షణ కమిటీ ఒక అధ్యక్షునిగా, లేకుంటే మా మన రైతులందరం కలిసి, మిత్రులందరం కలిసి, అక్కా చెల్లెలను కలిసి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒక సూది మొన పెట్టే జాగకు సుతా మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇవ్వమని ఈ ధర్నా పూర్వకంగా విన్నవించుకుంటున్నాం. ఇండస్ట్రియల్ పార్క్ పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం చెప్తుంది. సో అందుకే భూసేకరణ చేస్తున్నాం అంటుంది. దీనికి మీరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? ఇప్పుడు షాయంపేట, చింతలపల్లి, ఊకలు శివార్లలో సేకరిస్తామని చెప్పే టెక్స్టైల్ పార్క్ అనే పరిశ్రమ గత 6-7 సంవత్సరాల నుంచి వరంగల్ జిల్లా ప్రజలను ఊరిస్తున్నారు. ఇప్పటివరకే ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో జనగామ నుంచి మొదలు పెడితే వరంగల్ వరకు సేకరించిన భూమి ఒక 2000 ఎకరాలు ఆయా ప్రాంతాలలో ఉన్నది. చిత్తశుద్ధితో కనుక నిజంగానే ఈ పాలకులు పరిశ్రమ నెలకొల్పేది నిజమే అయితే రాంపూరు, మడికొండ, చిన్నపెండ్యాల, గన్పూరు చివరికి ప్రభుత్వ భూమి టెక్స్టైల్ పార్కు పేరుతో ఆంజామీలు భూములు కూడా ఉన్నాయి. మరి ఈ భూములన్నీ కాదని ధర్మసాగర్ మండలంలో ఫారెస్ట్ భూమి ఒక 18 ఎకరాలు ఉన్నది, అవి కాదని ఈ భూములు మాత్రమే ఆ పరిశ్రమకని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? మీ డిమాండ్ ఏంటి సార్? మెయిన్గా ప్రభుత్వం పరిశ్రమలు అభివృద్ధి చేస్తే గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఒక ఆలోచనతో ముందుకు వస్తున్నట్టు కనిపిస్తుంది. సో మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకోసం భూములు ఇవ్వంటున్నారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము అనేది ఏంటంటే గత 3 తరాలు ఇప్పుడు ఈ 4 గ్రామాలకు సంబంధించి ఊకొళ్ళు కానీ, చింతలపల్లి కానీ, శాంపేట కానీ 3 తరాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ భూమి మీద బతుకుతారు. అంతకుముందు వాళ్ళ టమాటా పండించిన వాళ్ళు ఇవాళ కాటన్ పండిస్తాను, ఇవాళ మిర్చి పండిస్తాను. వాళ్ళు ఇచ్చే పైసలు డెవలప్మెంట్ అన్నప్పుడు ఇంతకుముందు వాళ్ళు సేకరించిన భూములలో కనుక అభివృద్ధి అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో ఇప్పటివరకు ఒక కారిడార్ పెట్టలే, ఒకటి పెట్టలే. కాబట్టి బంగారు తెలంగాణ అంటాడు. బంగారం లాంటి భూములు ఇవి, మా ఈ బంగారం లాంటి భూములు. ఆ బంగారం లాంటి భూములు వదులుకోవడానికి మేము సిద్ధంగా లేవు. భూసేకరణ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ మాత్రం భూములు ఇచ్చే ప్రసక్తి లేదు. పచ్చని పొలాల్లో చిచ్చు రేపొద్దు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో మాత్రం వేచి చూడాలి. కెమెరామెన్ రామరాజుతో బాలకుమార్, HM TV, వరంగల్.